హాయ్ అండి, వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసామండి. వాటికి సంబంధించిన వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు డైలీ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయండి. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం. So, what is unemployment? An unemployed person is one who has the ability to work, willingness to work, and is of age group 15 to 16 years but does not get work at current wage rate. Unemployed person అంటే ఎవరిని అంటారంటే గనక ఒక పర్సన్ వర్క్ చెయ్యాలని ఉండి చెయ్యగలిగి ఉండి ఈ ఏజ్ గ్రూప్ 15 నుంచి 16 ఇయర్స్ మధ్యలో ఉంటే గనక వర్క్ గనక పొందకపోతే అతన్ని అన్ఎంప్లాయిడ్ పర్సన్ నిరుద్యోగి అని చెప్పేసి అంటారు. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆఫెన్ మెజర్డ్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఎకానమీ. సో అన్ఎంప్లాయ్మెంట్ గనక తక్కువగా ఉందనుకోండి, పావర్టీ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఎకానమీ అనేది హెల్దీ గ్రోత్గా ఉంది అని చెప్పేసి అంటారు. తర్వాత అండి, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది తీస్తారు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ని అన్ఎంప్లాయ్మెంట్ని వాళ్ళు డిఫైన్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే పర్సన్ వర్కింగ్లో ఉన్నారో అతన్నేమో ఎంప్లాయిడ్ అని చెప్పేసి, అలాగే వర్క్ చెయ్యాలి వర్క్కి అవైలబుల్గా ఉన్న అతన్నేమో అన్ఎంప్లాయిడ్ కింద పెట్టారు. సో నైదర్ సీకింగ్ నార్ అవైలబుల్ ఫర్ వర్క్ అనేవాళ్ళు వీళ్ళు ఒక కేటగిరీ కింద వీళ్ళు డివైడ్ చేయడం జరిగిందండి. సో రీజన్స్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్: స్లో ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా స్లోగా నడుస్తూ ఉందనుకోండి, ఏ సెక్టార్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. పాపులేషన్ ఎక్స్ప్లోజన్. పాపులేషన్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉందనుకోండి, అంతమందికి మనం జాబ్స్ అనేవి క్రియేట్ చేయలేము. సో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ అవైలబుల్ స్కిల్స్. మనం చదువుకునే చదువు ఒకటి ఉండి, మనం చేసే జాబ్ ఒకటి ఉండి, దానికోసం రిక్వైర్డ్ స్కిల్స్ అనేది ఒకటి ఉంటే కనుక మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. లిమిటెడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్లానింగ్. గవర్నమెంట్ ప్లానింగ్ అండి, బడ్జెట్ కానీ ఏది చేసినా కొంత లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమే చేస్తుంది. ఇంతమందికి ఉన్న జనాభా అందరికీ ప్రొవైడ్ చేయలేదు. సో ఆటోమేటిక్గా అప్పుడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వేరియస్ కాన్సెప్ట్స్ అండర్ అన్ఎంప్లాయ్మెంట్. లేబర్ సప్లై అండి, మనకి వర్కర్స్ ఎంత కావాలి అనే దానికి తగ్గట్టుగా లేబర్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. సో సప్లై ఆఫ్ లేబర్ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వెన్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ రిమైన్ కాన్స్టాంట్. ఈ దానికి సంబంధించిన లేబర్ అనేది ఉంటుందండి. తర్వాత లేబర్ ఫోర్స్. ఇట్ రిఫర్స్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ యాక్చువల్లీ వర్కింగ్ ఆర్ విల్లింగ్ టు వర్క్. లేబర్ ఫోర్స్ అంటే కనుక ఇక్కడ చూడండి, ఈ 15 to 16 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైతే వర్క్ చేయాలి చేయగలిగిన ఉండిన గ్రూప్ని లేబర్ ఫోర్స్ అంటారు. ఓకేనా అండి. అలానే ఎవరైతే యాక్చువల్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని వర్క్ ఫోర్స్ అంటారు. ఈ చెయ్యాలి అని విల్లింగ్నెస్ ఉన్న వాళ్ళని ఈ కేటగిరీలోకి తీసుకోరు. అలానే బెగ్గర్స్, థీవ్స్, గ్యాంబ్లర్స్ వీళ్ళని వర్క్ ఫోర్స్లోకి తీసుకోరండి, ఎందుకంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ వర్కర్. అన్ఎంప్లాయ్మెంట్ ట్రాప్. ఇట్ అకర్స్ వెన్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ గోయింగ్ టు వర్క్ ఈజ్ హయ్యర్ దాన్ ద ఇన్కమ్ రిసీవ్డ్. మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ దానికి సంబంధించిన వర్క్కి అయ్యే కాస్ట్ కనుక ఎక్కువ ఉంటే, మనకు వచ్చే ఇన్కమ్ తక్కువగా ఉంటే గనక అది కూడా ఒక రకమైన అన్ఎంప్లాయ్మెంట్ ట్రాపే అని చెప్పేసి అన్నారండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్. లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ని కనుక తీసేస్తే మనకు వచ్చేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్. రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ బై టోటల్ లేబర్ ఫోర్స్. అంటే చూడండి, లేబర్ ఫోర్స్లో నుంచి వీళ్ళని తీసేస్తే అన్ఎంప్లాయిడ్ వచ్చారు. సో టోటల్ లేబర్ ఫోర్స్ అంటే 15 నుంచి 16 ఇయర్స్ గ్రూప్లో గనక ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ తీసేస్తే మనకు వచ్చేది రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్.
లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో చూడండి, లేబర్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100, ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సిటీ, నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ పర్ ల్యాక్ ఆఫ్ రియల్ జీడిపి. ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సిటీ అనేది ఈ రేట్ ద్వారా మనం చూడొచ్చు. నెక్స్ట్ అండి, ఇంపాక్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ కనుక ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన ఇంపాక్ట్స్ ఎకానమీ మీద ఎలా పడతాయి అనేది చూస్తాం. ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గివ్స్ రైజ్ టు ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటే గనక, అంటే ఉద్యోగాలు గనక ఎక్కువగా లేకుండా ఉంటే ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది, దాని నుంచి ఆటోమేటిక్గా మనకి పావర్టీ అనేది రైజ్ అవుతుంది. ఓకేనా అండి. ద గవర్నమెంట్ సఫర్స్ ఎక్స్ట్రా బారోయింగ్ బర్డెన్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ లెస్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై ద పీపుల్. ఎప్పుడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ బాగా తగ్గి వాటి యొక్క కన్సంప్షన్ బాగా తగ్గిందనుకోండి, దానివల్ల గవర్నమెంట్ మీద ఎక్స్ట్రా బారోయింగ్ అనేది, బర్డెన్ అనేది పెరుగుతుంది. ఇదంతా దేనివల్ల వస్తుందండి, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల. సో అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎక్కువ కాలం అలానే ఉన్నారనుకోండి, లాంగ్ టర్మ్, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్లో అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదా రాంగ్ యాక్టివిటీస్ ద్వారా, అంటే మనకి దొంగతనాలు ఇలాంటివి చేసైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారచ్చు. తర్వాత ఇంకా చూడండి, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎక్కువగా ఉండి అలానే ఎక్కువ కాలం కొనసాగిందనుకోండి, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనకి డ్రగ్స్కి అడిక్ట్ అవ్వచ్చు, ఆల్కహాల్కి, అలానే కొన్ని టైమ్స్లో సివియర్ కండిషన్స్లో దే కెన్ అటెంప్ట్ టు సూసైడ్స్. దీనివల్ల ఏం జరుగుతుందండి, హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ లాస్. మెజర్మెంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అసలు ఎవరిని అన్ఎంప్లాయిడ్ పర్సన్ అని చెప్పి మనం అనొచ్చు, ఓకేనా అండి. సో ఈ దానికి సంబంధించిన డేటా ఎవరు తీసుకుంటారు అంటే కనుక, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, an organization under Ministry of Statistics and Program Implementation. సో వీళ్ళు ఏం చెప్పారు అంటేనండి, యూజువల్ స్టేటస్ అప్రోచ్. ఈ స్టేటస్ అప్రోచ్లో ఏం చెప్పారంటేనండి, 365 డేస్లో ఒక రోజులో ఎక్కువ కాలము ఎక్కువ టైం వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళని యూజువల్ స్టేటస్ అప్రోచ్లో చూశారు. కరెంట్ వీక్లీ స్టేటస్ అప్రోచ్, దీంట్లో ఏంటంటే ఒక వారంలో ఒక రోజులో ఒక గంటలో వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళు కరెంట్ వీక్లీ స్టేటస్ ప్రకారము అన్ఎంప్లాయిడ్ అని చెప్తారు. కరెంట్ డైలీ స్టేటస్, దీంట్లో ఏం చెప్పారు అంటేనండి, వారంలో ఇదిగోండి ఒక్కరోజు కూడా పని చేయకుండా ఉంటే వాళ్ళని కరెంట్ డైలీ స్టేటస్ అప్రోచ్లో అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి అన్నారు. పిఎల్ఎఫ్ఎస్ సర్వే. సో దీంట్లో చూడండి, ఇది అన్ఎంప్లాయ్మెంట్ సర్వేని రీప్లేస్ చేస్తూ దీన్ని స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ఇట్ యూజెస్ ఈ పిఎల్ఎఫ్ఎస్ సర్వేలో ఎడ్యుకేషనల్ లెవెల్స్ని తీసుకున్నారండి. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ మంత్లీ పర్ క్యాపిటా ఇన్కమ్, ఈయుఎస్లోనేమో మంత్లీ పర్ క్యాపిటా ఇన్కమ్, పిఎల్ఎఫ్లోనేమో ఎడ్యుకేషనల్ లెవెల్స్. ఈ పిఎల్ఎఫ్ అనేది ఎవ్రీ ఇయర్ తీసుకున్నారు, ఈయుఎస్ ఏమో 5 yearsకి ఒకసారి తీసుకున్నారు. ఈ పిఎల్ఎఫ్కి సంబంధించిన డేటానేమో ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు తీసుకున్నారండి, ఈయుఎస్ వాళ్ళేమో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా అండి. మనకిప్పుడు టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ రిఫర్స్ టు ఎ సిచ్యువేషన్ వేర్ పర్సన్స్ హూ ఆర్ ఏబుల్ టు వర్క్ అండ్ జాబ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటేనండి, జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నా కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు కావాలని ఉద్యోగం చెయ్యరు, దట్ ఈజ్ వాలంటరీ. ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్స్ చెయ్యాలని కోరిక ఉన్నా కూడా వీళ్ళకి జాబ్స్ దొరకవు. సో దీంట్లోనే మనకి ఎక్కువ టైప్స్ అనేవి కనపడతాయండి. సో ఫస్ట్ది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. చూడండి, హియర్ ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఈజ్ 0 when more number of people are engaged in a job than actually required. It can be seen in agriculture and public sector, etc.
ఒకసారి చూడండి, ఇది అగ్రికల్చర్ సెక్టార్లో మీకు ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఆ ల్యాండ్ నుంచి మనకి 1 ఇయర్కి ప్రొడక్టివిటీ వచ్చేటప్పటికి 50 ఇయర్స్ 50 బ్యాగ్స్ ఆఫ్ రైస్ అనేది పండుతుందండి. కానీ దాంట్లో ఒక 10 మంది చేస్తే సరిపోతుంది. 20 మెంబర్స్ పనిచేసినా కూడా దాని నుంచి అవుట్పుట్ మనకి 50 బ్యాగ్స్ ఆఫ్ రైసే పండుతుంది. అలాంటప్పుడు 10 మంది చేసినా అదే పండి, 20 మంది చేసినా అదే బ్యాగ్స్ ఆఫ్ రైస్ కనుక పండితే మార్జినల్ అవుట్పుట్ ఏముందండి? నిల్ అన్నమాట, మార్పు లేదు. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంగేజ్ అయినా కూడా ఒక రకంగా ఇది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంటే. ఓకేనండి. ఇది స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. It occurs due to structural changes in the economy, rapidly growing population, changes in technology, moving from primary to services sector, etc. Rapidly growing population can create demand supply mismatch. ఇది కూడా సేమ్ ఎలా ఉంటుందంటేనండి, మనకి ఉన్న డిమాండ్ కన్నా సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్ చూడండి, మనకి డిమాండ్ వాస్తవానికి గవర్నమెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు అంటే కనుక ఒక పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనుకుందామండి. దాంట్లో ఒక 10,000 మెంబర్స్ కావాలి అంటారు. కానీ దానికి ఎంతమంది అప్లై చేస్తారండి? అరౌండ్ 10 lakh మెంబర్స్ అనేదైనా సరే అప్లై చేయగలుగుతారు. సో ఒక రకంగా ఏం చెప్పొచ్చండి, మిస్ మ్యాచ్ అనేది ఎక్కువ ఉంది. సో సప్లై ఆఫ్ లేబర్ విల్ బి మోర్ దాన్ డిమాండ్ ఆఫ్ సప్లై. ఇది స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. వనరబుల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది వచ్చేటప్పటికంటే పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్, వీళ్ళు ఎంప్లాయ్ అయ్యే ఉంటారు, బట్ ఇన్ఫార్మర్లీ without proper job contracts, and thus a record of their works never maintained. వాళ్ళు జాబ్లో ఉన్నా కూడానండి ఇన్ఫార్మల్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ జాబ్ కాంట్రాక్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయబడవు. టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్, ద సిచ్యువేషన్ వెన్ పీపుల్ లూజ్ దేర్ జాబ్స్ డ్యూ టు అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీస్. టెక్నాలజీలో మార్పు రావటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ అండి, పాత రోజుల్లో టైప్ ఇన్స్టిట్యూట్లు అనేవి ఎక్కువగా ఉండేవి. ప్రెసెంట్ ఎక్కడైనా కనపడతాయండి? చాలా రేర్గా కనపడుతుంది. ఎందుకు? కంప్యూటర్స్ రావటం వల్ల. తర్వాత టెలిఫోన్ బూత్స్లో ఎక్కడైతే మనకి ల్యాండ్ లైన్ ఫోన్లు అలానే కాయిన్ బాక్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయండి, సెల్ ఫోన్స్ అనేవి విపరీతంగా రావటం వల్ల టెక్నాలజీ మార్పుతోటి అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. అలానే రిక్షాలు, పాత రోజుల్లో రిక్షాలు ఎక్కువ కనపడేవండి, కనపడుతున్నాయా? ఆటోలే ఎక్కువ కనపడుతున్నాయి బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ కాజ్డ్ డ్యూ టు బిజినెస్ సైకిల్ డ్యూరింగ్ రెసిషన్స్. రెసిషన్ ఎకానమీలో ఆర్థిక మాంద్యం వల్ల జాబ్స్ అనేవి కోల్పోతారు. వెన్ ఎకానమీలో గ్రోత్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది, ఒక సైకిల్ తిరిగినట్టు తిరుగుతుందండి. క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది కంటిన్యూస్ ఎక్కువ కాలం అనేది అన్ఎంప్లాయ్మెంట్ కనుక పేదరికం కనుక ఉందనుకోండి, ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఇట్ ఈస్ కాజ్డ్ బై విస్కస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, అండర్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, యూజ్ ఆఫ్ ట్రెడిషనల్ టెక్నిక్స్ ఆర్ టెక్నాలజీ ఎక్సెట్రా. పేదరికపు యొక్క విషవలయం వల్ల, అలాగే మనకున్న రీసోర్సెస్ని అండర్ యూటిలైజేషన్ కానీ, కొత్తగా టెక్నాలజీలో వచ్చిన మార్పుల్ని ఉపయోగించుకోకుండా పాత టెక్నాలజీస్ని ఉపయోగించడం వల్ల కూడా క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇట్ ఈస్ ద టైమ్ పీరియడ్ బిట్వీన్ జాబ్స్ వెన్ ఏ వర్కర్ ఈ సర్చింగ్ ఫర్ ఆర్ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్, ఇట్ ఈస్ టెంపరీ. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనండి ఒక సెక్టార్ నుంచి ఒక సెక్టార్కి, అంటే జాబ్స్ చేస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ నుంచి, అంటే ఎగ్జాంపుల్ జావాలో చేస్తున్న అతను మనకి వేరే ఇంకొక సెక్టార్కి మారాలి, టెస్టింగ్ వైపు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హీ టేక్ సమ్ టైమ్ ఆ జాబ్కి ఆ కోర్స్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఇలా కొంత టైం అనేది తీసుకుంటారు. కాబట్టి ఆ ట్రాన్సిషనింగ్ పీరియడ్నే మనము ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండి, ఇది వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా అగ్రికల్చర్లో కనపడుతుంది. అగ్రికల్చర్లో వర్క్ చేసే లేబర్కి
కొంతకాలమే ఒక పంట వేసినప్పుడే ఉందనుకోండి వర్క్, మళ్ళీ తర్వాత వర్క్ లేకపోతే వాళ్ళు దే మూవ్ టు అదర్. సో సీజనల్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ వేర్ లేబర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఆన్ డైలీ బేసిస్ అన్నమాట అండి. డే టు డే బేసిస్ మీద మనకి కన్స్ట్రక్షన్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఈ లేబర్స్ని తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పని ఆగిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఇదండి మనకి టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిలిప్స్ కర్వ్. ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది ఇట్ షోస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ధరలు అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, ధరలు బాగా పెరుగుతూ ఉంటే గనక, ధరలు పెరుగుతూ ఉన్నాయనుకోండి దానికి తగ్గట్టు ఏమవుతుంది, సప్లై అనేది బాగా పెరగాలండి. సప్లై అనేది పెరుగుతూ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, అవి ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్ జరగడానికి లేబర్ అనేది కావాలి. సో ఆటోమేటిక్గా మనకి జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో హయ్యర్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద లోయర్ ద అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వైస్ వర్సా. సో ఫిలిప్స్ కర్వ్ అనేది ఈ షార్ట్ టర్మ్లో మనకి ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది కనపడుతుంది అని చెప్పేసి అన్నారండి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటిదాకా తీసుకున్న ప్రోగ్రామ్స్ యొక్క డేటా. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ IRDP 1978లో తీసుకున్నారు. ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైసెమ్, దీంట్లో వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చండి, తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఏం చేస్తారు, కొంత టూల్ కిట్స్ ఇవ్వటం, తర్వాత అమౌంట్ అనేది కొంత ఇచ్చి వాళ్ళని సెల్ఫ్గా చేయటం జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 1979లో. జవహర్ రోజ్గార్ యోజన 1989లో పెట్టారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో స్టార్ట్ చేశారండి. ఇదేంటంటే 100 డేస్లో ఎవరైతే ఎక్కడ ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళకి వర్క్ చేయటం అనేది, వర్క్ క్రియేట్ చేయటం అనేది జరుగుతుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ 2014లో స్టార్ట్ చేశారండి. దీని యొక్క మేజర్ ఎజెండా ఏంటి అంటే కనుక స్కిల్ ఇండియా. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇది 2015లో స్టార్ట్ చేశారు. స్టార్టప్ ఇండియా స్కీమ్ 2016లో స్టార్ట్ చేశారండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.